ఓకే, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. జగన్ కు సంబంధించిన దాదాపు 800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 800 కోట్ల రూపాయల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేసింది. 2009-2010 కాలంలో నమోదైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. జగన్ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన కంపెనీలకు లాభాలు కలిగించారని, దానికి బదులుగా వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఆరోపణలున్నాయి. ఇక హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్న భూములు, కొన్ని కంపెనీలలో ఉన్న వాటాలు ఈడీ అటాచ్ చేసినట్టు సమాచారం. ఈ ఆస్తులు జగన్ రెడ్డి వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఉన్నాయని, ఆయన కుటుంబం, సంబంధిత కంపెనీలు, సహచరుల పేరిట ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కూడా విచారణ కొనసాగిస్తోంది. అవినీతి కేసులో జగన్ ఏవన్గా ఉన్నారు. ఆయనపై దాదాపు 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి గతంలో చెర్లపల్లి జైల్లో దాదాపు 16 నెలల పాటు శిక్ష అనుభవించారు. ఓకే, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే ఇదివరకే జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తనపై కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన కేసా అండి? ఒకసారి వివరాలన్నీ పూర్తిగా చెప్తారా? రైట్ శ్రవంతి, ఏదైతే దాల్మియా సిమెంట్ సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ దాదాపు 793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్మెంట్ చేయడంతో ఒక్కసారిగా మరోసారి జగన్కి సంబంధించిన అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పచ్చు. ఏదైతే 2010-11 కాలంలో జగన్ మీద అక్రమాస్తులు సంపాదించారని చెప్పేసి జగన్ మీద అప్పుడు కేసులు పెట్టడం జరిగింది సిబిఐ. ఏదైతే క్విడ్ ప్రోకో కింద ఈ కేసులు నమోదు కావడం జరిగింది. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏదైతే కొన్ని సంస్థల నుంచి తన సంస్థలో పెట్టుబడులు పెట్టించుకున్నారో, తద్వారా లబ్ధి పొందారని చెప్పేసి క్విడ్ ప్రోకో కింద జగన్మోహన్ రెడ్డి మీద అప్పట్లో కేసు నమోదు కావడం జరిగింది. దీని మీద 1,00,000 కోట్ల విలువైన కేసు, 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళాయని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పదే ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ దర్యాప్తు చేస్తూ దాదాపు 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ట్రయల్స్లో కూడా అనేక విచారణ జరిపింది సిబిఐ కోర్టు. ఆ కోర్టులో దాదాపు ఏదైతే 1,400 కోట్లకు సంబంధించి మాత్రమే ఇక్కడ అవినీతి జరిగింది అన్నట్టుగా అప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి కనిపించింది. ఎందుకంటే బహుశా ఆయన ముఖ్యమంత్రి అయి ఉండా, లేకపోతే కేంద్రాన్ని సిబిఐ సంస్థ కేంద్ర చేతుల్లో ఉంటుంది కాబట్టి కేంద్రాన్ని మెయింటైన్ చేసుకుని తన ఈ కేసును ముందుకు సాగనీయకుండా అడ్డుకున్నారా అనేది కూడా ఒక అనుమానం వ్యక్తమవుతుంది ప్రతిపక్ష పార్టీల నుంచి. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నేతగా మళ్ళీ ప్రజల్లో ఉన్నారో, ఇప్పుడు మళ్ళీ ఈ దాల్మియా సిమెంట్కి సంబంధించి 793 కోట్లు ఆస్తులు జప్తు చేయడం అనే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు తెరపైకి రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ట్రయల్స్ కొనసాగుతాయి, జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ విచారణ కొనసాగుతుందని చెప్పేసి ఏపీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించే కాదు, చాలా ఉన్నాయి ఇందులో. అంటే ఈ దాల్మియాకి సంబంధించిన 477 ఎకరాల భూమి లీజు కూడా తీసుకోవడం జరిగింది. ఈ లీజును కూడా అప్పట్లో సిబిఐ జప్తు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకు చూసుకుంటే కనుక జగన్కి సంబంధించి 150 కోట్ల రూపాయలు ఇందులో లబ్ధి పొందారని చెప్పేసి కూడా ఆరోపణలు రావడం జరిగింది. అదేవిధంగా రఘురామ్ సిమెంట్కి సంబంధించి కూడా 95 కోట్ల షేర్లు, అదేవిధంగా 55 కోట్ల హవాలా రూపంలో జగన్మోహన్ రెడ్డికి అందాయని చెప్పేసి కూడా సిబిఐ ఆరోపణలు చేయడం జరిగింది. ఎప్పుడైతే సిబిఐ ఈ ఆరోపణలు చేయడం జరిగిందో వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగి ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తూ వస్తున్న క్రమంలోనే ఒక్కొక్కటిగా ఆస్తులు జప్తు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే దాల్మియా సిమెంట్స్ సంబంధించిన ఆస్తులు 793 కోట్ల రూపాయల ఆస్తులు అయితే జప్తు చేయడం జరిగింది. బహుశా కేసులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసును త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఏదైతే కోర్టులు భావిస్తుందో సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఏవైనా కేసులు ఏళ్ల తరబడి ఏదైతే కోర్టులో మగ్గడం కరెక్ట్ కాదు, ఎవరైనా తప్పు చేశారా లేదన్న తేల్చేయాలని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆదేశాలు కూడా జారీ చేయని నేపథ్యంలో ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులు మళ్ళీ తెరపైకి వచ్చింది. బహుశా ఈ కేసును త్వరితగతిగా పూర్తి చేసేందుకు ఇటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు విచారణ వేగవంతం చేస్తుంది అనేది మాత్రం మనకు అందుతున్న సమాచారం. శ్రవంతి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.